హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ న్యూక్లియై. సో ఈ న్యూక్లియై అనేది ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మోడర్న్ ఫిజిక్స్లో మనం తీసుకున్న చాప్టర్. ఇందులో నుంచి 4 మార్క్స్ అనేవి మీకు కన్ఫామ్గా వస్తాయి. అంటే ఒక క్వశ్చన్ అనేది నీట్ 2025లో ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి వస్తుంది. సో ఈ వీడియోలో మనం న్యూక్లియైలో ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ మైండ్ మ్యాప్స్ అండ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారో ఆ టాపిక్స్ మాత్రం డిస్కస్ చేసుకుందాం. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కూడా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ 3 సబ్జెక్ట్స్వి రివిజన్ వీడియోస్ బిలో 10 minutes ఉంటాయి. ప్రతి ఒక్క చాప్టర్ 10 minutes లోపు రివిజన్ కవర్ అయిపోతుంది. సో ఆ రివిజన్ వీడియోస్తో పాటు క్వశ్చన్స్ అన్నవి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో నీట్ 2025లో కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి సో దట్ మీరు ఏ కాన్సెప్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక యాటమ్ని మనం తీసుకున్నట్లయితే సెంటర్లో మనకి బాగా డెన్స్ పార్ట్ని మనం న్యూక్లియై అంటాం. సో ఆ న్యూక్లియైలో మనకి ఏమేమి కనిపిస్తాయి అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో న్యూక్లియైలో మనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కనిపిస్తాయి కాబట్టి న్యూట్రాన్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు, ప్రోటాన్కి పాజిటివ్ ఉంటుంది. సో న్యూక్లియస్ ఛార్జ్ అనేది పాజిటివ్ అవుతుంది. సో న్యూక్లియస్ చుట్టూ మనకు తిరిగేవి ఎలక్ట్రాన్స్. అటామిక్ సబ్షెల్స్ అండ్ ఆర్బిటల్స్లో మనకు తిరిగేవి ఎలక్ట్రాన్స్. సో న్యూక్లియస్ అనేది పాజిటివ్, ఎలక్ట్రాన్ అనేది ఆ పాజిటివ్ నేచర్ని అట్రాక్ట్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది న్యూక్లియస్ చుట్టూ. ఇది బేసిక్ కాన్సెప్ట్. మనం అటామిక్ స్ట్రక్చర్లో కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పాజిటివ్ ఛార్జెస్ డెన్స్లీ కాన్సన్ట్రేటెడ్ అట్ సెంటర్ ఆఫ్ ది ఆటమ్, దాన్ని న్యూక్లియస్ అంటుంటాం. సో ఆటమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి న్యూక్లియస్లో అండ్ ఎలక్ట్రాన్స్. సో ఇది మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు. ఏదైనా ఒక అటామిక్ నెంబర్ ఇచ్చి దానికి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇవ్వచ్చు. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నది మీకు అటామిక్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్కి వచ్చేసరికి మాస్ మైనస్ అటామిక్ నెంబర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమొచ్చి నెంబర్ ఆఫ్ సేమ్ అటామిక్ నెంబర్ ఏదైతే ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అన్నవి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్తో ఒక దగ్గర ప్యాచప్ అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ని స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అన్నది దగ్గరికి పెట్టి ఆ ఒక బాల్ లాగా ఫామ్ చేసింది. సో ఆ న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్ ఫోర్సెస్. సో ఇంకొక ఈజీ టాపిక్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది బట్ డిఫరెంట్ అటామిక్ మాస్ ఉంటుంది. ఐసోబార్స్ అంటే సేమ్ అటామిక్ మాస్ ఉంటుంది బట్ డిఫరెంట్ అటామిక్ నంబర్స్. సో ఐసోటోన్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మాస్ మైనస్ అటామిక్ నంబర్. ఐసోమర్స్ అంటే సేమ్ మాస్ నెంబర్ అండ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి, వాటిని ఐసోమర్స్ అంటారు. వీటిపైన కూడా మీకు ఎగ్జాంపుల్ రూపంలో ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్ సికి 6 బట్ డిఫరెంట్ అటామిక్ మాస్. ఇక్కడ 12 ఉండి ఇక్కడ 14 ఉండొచ్చు. సో ఇది ఐసోటోప్స్కి ఎగ్జాంపుల్ అవుతుంది. ఐసోబార్స్ అంటే డిఫరెంట్ అటామిక్ నెంబర్. సో ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఒక క్వశ్చన్ మనం ఈ టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు న్యూక్లియర్ చాప్టర్ నుంచి. న్యూక్లియర్లో మనం మెయిన్గా మాట్లాడుకునే రిలేషన్షిప్స్ అండ్ ఒక స్పెసిఫిక్ వర్డ్స్ మనం ఇక్కడ తెలుసుకోవాలి. మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి, బైండింగ్ ఎనర్జీ అండ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. సో ఇవి మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్ ఈ చాప్టర్ నుంచి. మాస్ డిఫెక్ట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక న్యూక్లియస్లో మనం చూసుకున్నట్లయితే ప్రోటాన్స్ కూడా ఉంటాయి, న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. సో ఈ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. సో ఇప్పుడు మాస్ ఆఫ్ ఎ ప్రోటాన్ మనం ఎక్స్ అనుకున్నట్లయితే, మాస్ ఆఫ్ ఎ న్యూట్రాన్ అనేది మనం వై అనుకున్నట్లయితే, సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు సమ్ వాల్యూ వస్తుంది. సో టోటల్గా అంటే అవి రెండు కలిసిన తర్వాత న్యూక్లియస్ యొక్క మాస్ మనం చూసుకున్నట్లయితే జెడ్ వస్తుంది. సో సమ్ ఆఫ్ మాసెస్ అంటే ప్రోటాన్ మాస్, న్యూట్రాన్ మాస్ కలిసి ఎక్స్ ప్లస్ వై అండ్ ఒకేసారి న్యూక్లియస్ మాస్ చూసుకున్నట్లయితే మనం జెడ్ వస్తుంది. సో ఈ ఎక్స్ అండ్ వై ఈక్వల్స్ టు జెడ్ అనేది అవ్వదు, సమ్ మాస్ డిఫెక్ట్ అన్నది ఉంటుంది. సో దాన్నే డిఫరెన్స్ బిట్వీన్ మాస్ ఆఫ్ ది న్యూక్లియస్ అండ్ సమ్ ఆఫ్ ది న్యూక్లియాన్స్ అంటే ఇక్కడ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. సో అది కూడా మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటి, ఎనర్జీ నీడెడ్ టు సెపరేట్ న్యూక్లియస్ ఇంటూ న్యూక్లియాన్స్. సో ఇప్పుడు ఏదైనా ఒక న్యూక్లియస్ ఉంది, బైండ్ అయిపోయి ఉంది, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండు కలిపి బౌండ్ అయిపోయి ఉన్నాయి. సో ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండింటిని విడగొట్టి ఇది వేరేగా చేయాలి అంటే మనం ఒక న్యూక్లియస్కి ఒక ఎనర్జీ అనేది ఇస్తాం. ఆ ఎనర్జీని బైండింగ్ ఎనర్జీ అంటారు. సో ఏదైతే ఎనర్జీని మనం ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని విడగొట్టడానికి యూజ్ చేస్తామో దాన్ని బైండింగ్ ఎనర్జీ అంటాం. సో ఒక్కొక్క న్యూక్లియస్కి ఒక్కొక్క బైండింగ్ ఎనర్జీ అన్నది ఉంటుంది. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటే బైండింగ్ ఎనర్జీ బై అటామిక్ మాస్ చేస్తే వచ్చేస్తుంది.
సో ఇక్కడ మీరు ఒక గ్రాఫ్ చూసుకోవచ్చు. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటే బైండింగ్ ఎనర్జీ బై అటామిక్ మాస్, ఇది ఫార్ములా. సో గ్రాఫ్స్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క డిఫరెంట్ యాటమ్కి అటామిక్ మాస్ పెరిగే కొద్దీ బైండింగ్ ఎనర్జీ ఏమవుతుందో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. సో ఇక్కడ దీనికి స్టెబిలిటీకి ఎలాంటి రిలేషన్ ఉందంటే బైండింగ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉన్నట్లయితే యాటమ్ అనేది మోర్ స్టెబుల్. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అన్నది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఎక్కువ ఉన్నదనుకో స్టెబిలిటీ ఎక్కువ ఉన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఐరన్కి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ హైయెస్ట్ ఉంది. సో హైయెస్ట్ స్టెబిలిటీ అనేది ఐరన్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. న్యూక్లియర్ చాప్టర్లో మనకి న్యూక్లియర్ రియాక్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు. న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏదైనా ఒక పెద్ద న్యూక్లియస్ అనేది చిన్న 2 న్యూక్లియస్ 3 న్యూక్లియస్గా డివైడ్ అవ్వడాన్ని ఫిజన్ అంటారు. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏదైనా చిన్న న్యూక్లియస్ని కలిపి పెద్ద న్యూక్లియస్ని ఫామ్ చేస్తే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. సో ఇక్కడ ఎనర్జీ బేసిస్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఎనర్జీ బేస్డ్గా మనం చూసుకున్నట్లయితే స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎ హెవీ న్యూక్లియస్, యురానియం ఎగ్జాంపుల్. యురానియం అనేది చాలా పెద్ద న్యూక్లియస్, దాన్ని సింపుల్ స్మాలర్ న్యూక్లియస్గా మనం డివైడ్ చేసినట్లయితే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం న్యూక్లియర్ మైండ్ మ్యాప్ చూసుకోవచ్చు. అటామిక్ మాసెస్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ఎ న్యూక్లియస్కి రిలేషన్ ఏదైతే ఉంటుందో అది అటామిక్ మాస్ అంటే ఏంటంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అది ఆల్రెడీ మనం ఫస్ట్ స్లైడ్లో మాట్లాడుకున్నాం. ఐసోటోప్స్ అంటే ఏంటి, ఐసోబార్స్ అంటే ఏంటి, ఐసోటోన్స్ అంటే ఏంటి, అండ్ అటామిక్ మాస్ యూనిట్ 1 అటామిక్ మాస్ యూనిట్ వాల్యూస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ కాంపోజిషన్ ఆఫ్ ఎ న్యూక్లియస్ లోపల ఏముంటాయి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అవే ఉంటాయి. అండ్ సైజ్ ఆఫ్ ఎ న్యూక్లియస్, ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రేడియస్ ఆఫ్ ఎ న్యూక్లియస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A⁻⁻3. ఏ అంటే అటామిక్ మాస్ 1/3. డెన్సిటీ ఆఫ్ ఎ న్యూక్లియస్ అనేది ప్రతి ఒక్క న్యూక్లియస్కి ఇదే డెన్సిటీ ఉంటుంది, కాన్స్టెంట్ వాల్యూ. మాస్ ఆఫ్ ఎ ప్రోటాన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, మాస్ ఆఫ్ ఎ న్యూట్రాన్, మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. రిలేటెడ్ టాపిక్ రేడియో యాక్టివిటీ కాన్సెప్ట్ అన్నది. సో మేబీ దీనిపైన మీకు క్వశ్చన్స్ రాకపోవచ్చు, సో ఎక్కువగా చదవకండి. మాస్ డిఫెక్ట్ అంటే మాస్ డిఫెక్ట్ ఫార్ములా చూసుకోండి. బైండింగ్ ఎనర్జీ mc² అదే సేమ్ ఉంటుంది. ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఫార్ములా కూడా చూసుకోండి. మనం ఫిజిక్స్లో ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫోర్స్తో పాటు చూసుకుంటే న్యూక్లియర్ ఫోర్స్కి ఎటువంటి క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయో అన్నది కూడా మీరు ఒకసారి ఈ మైండ్ మ్యాప్లో చదువుకోండి. సో ఈ మైండ్ మ్యాప్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎప్పుడైనా రివిజన్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. సో 10 minutes లోపు మీకు కాన్సెప్ట్స్ అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చాప్టర్ నుంచి మోస్ట్లీ క్వశ్చన్స్ అనేవి కాన్సెప్ట్ బేస్డ్ వస్తాయి అండ్ ఈజీగా క్వశ్చన్ అనేది సాల్వ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒకే ఒక ఫార్ములా R is directly proportional to A⁻⁻3. డెన్సిటీ అడిగితే అడగచ్చు. డెన్సిటీ ఆఫ్ ఎ 2 న్యూక్లియస్ రేషియో అడిగితే 1:1, ఎందుకంటే ప్రతి ఒక్క న్యూక్లియస్కి డెన్సిటీ సేమ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ సో డైలీ మేము 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. సో దట్ 1 monthలో మీకు అన్ని బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చాప్టర్స్ అన్నీ 10 minutesలో రివిజన్ అయ్యేటట్టు చూస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ ఉంది.